తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల నిర్బంధంలో ఉంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులైనా తొలగించేందుకు వీలు కల్పిస్తూ ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించేందుకు బీజేపీ ఎంపీ అపరాజిత సారంగి నేతృత్వంలో 31 మంది సభ్యులతో జేపీసీ ఏర్పాటైంది. ఇందులో బీజేపీ నుంచి 15 మంది, ఇతర ఎన్డీఏ పార్టీ నుంచి 11 మంది ఎంపీలు సభ్యులుగా ఉన్నారు. కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని కీలక పార్టీలు ఈ జేపీసీని బహిష్కరించారని నిర్ణయించారు. దీంతో విపక్ష పార్టీల సభ్యుల సంఖ్య 4కే పరిమితమైంది. ఎన్సీపీ, ఎస్పీ, అకాలీదళ్, ఏఎంఎం, వైసీపీ మాత్రమే ఈ కమిటీలో చేరారు. ఓ నామినేటెడ్ సభ్యుడిని కూడా ఎంపిక చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి డీకే అరుణ, కె లక్ష్మణ్, అసదుద్దీన్ ఓవైసీ, లావు కృష్ణదేవరాయలు, వల్లభనేని బాలశౌరి, నిరంజన్ రెడ్డికి చోటు లభించింది. ఈ జేపీసీ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వ బిల్లును కూడా పరిశీలించనుంది. బీజేపీ బీ టీమ్గా వ్యవహరించే పార్టీలకే జేపీసీలో చోటు దక్కిందని కాంగ్రెస్ విమర్శించింది.